కాబట్టి ఇక్కడ సరిదిద్దుకోవాల్సింది మనమే, ముమ్మాటికి మనమే. అర్థమైందా? కాబట్టి మీరు కూడా ఇప్పుడు వాళ్ళు ఇతరులు మీ మీద ఎటువంటి ఫోకస్ చేసినా కానీ వన్ డే అంటే ఎప్పుడో ఒకరోజు వాళ్ళలో కూడా మార్పు వస్తుంది అనేది దాన్ని అసలు పట్టించుకోమాకండి. ఫస్ట్ ఇది బాగా మీకు మీరు ఒక ప్రామిస్ చేసుకోండి, నేను నా పనిని తప్పనిస్తే వేరే దాన్ని ఏది పట్టించుకోను అని. అప్పుడు మనసుకు బాధ కలిగించేవి ఏవి ఉండవు. అది ప్రధానం. మనం చేసే పనిలో మీరు ఏ పని చేసినా కానీ ఆ పనిలో ఉండే మాధుర్యం అనేది మీకు అర్థం అవుతూ వస్తుంది. అది చిన్న పని చేస్తున్నారా పెద్ద పని చేస్తున్నారా అనేది కాదు. ఏది చిన్న పని కాదు, ఏది పెద్ద పని కాదు. అన్ని డబ్బుల్ని సమకూరుస్తాయి తెలివిగా దాన్ని ఆలోచించగలిగితే. ప్రతి పని డబ్బుల్ని సమకూరుస్తుంది. ఎందుకంటే దాని యొక్క విధి విధానాలు అలానే ఉంటాయి. అర్థమవుతుందా? ఇప్పుడు చికెన్ షాప్ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు స్కిన్లెస్ తీసుకుంటాము, స్కిన్లెస్ అమ్ముతాడు, లేకపోతే బోన్లెస్ అమ్ముతాడు, లేకపోతే బ్రెస్ట్ పీస్ అమ్ముతాడు, లేకపోతే లెగ్ పీస్ అమ్ముతాడు. ఇది ఎందుకంటే అది ఇవన్నీ నాకు తెలియదు, నేను కోడి మీరు చికెన్ అడిగారు చికెన్ కొట్టించేస్తామని చెప్పడు కదా. మనకి ఏ విధానంలో కావాలో వాళ్ళు అలా మార్పు చెందారు కాబట్టి అలా మనకు సౌకర్యవంతంగా అంటే దాన్ని ప్రిపేర్ చేసి ఇస్తున్నారు కాబట్టి మనం కూడా ఎక్కడైతే దాన్ని అందుబాటులో ఉంటుందో మనం చెప్పినట్లు వాళ్ళు చేసిస్తారో అర్థం చేసుకొని అక్కడికే వెళ్ళి తీసుకొచ్చడానికి మనం ఇష్టపడతాం. అర్థమైందా? ఇక ఎన్నో ఉన్నా కానీ ఎక్కడో ఒక చోట మనకి ఇష్టం ఉంటుంది. అంటే మనం చెప్పినట్లు వాళ్ళు మన మనసుని ఎరిగి దానికి అనుకూలంగా వాళ్ళు ప్రిపేర్ చేసిస్తారు కాబట్టి